ఈ మధ్యలో ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ మీకు చాలా గ్యాప్ వచ్చింది సినిమాలు. అండ్ నాకు తెలిసి మీకు యాక్సిడెంట్ అయిందని విన్నాను. యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆ గ్యాప్ వచ్చిందా, లేకపోతే జనరల్గా వచ్చిన గ్యాప్ అండి అది? ఎప్పుడు సార్ అది? ఒక 2 ఇయర్స్ ఈ మధ్యన. ఈ మధ్యన యాక్సిడెంట్ అంటే పర్సనల్గా బండిలో వెళ్తాను ఏదో తగిలో యాక్సిడెంట్ కాదు. గీతాంజలి అనే ఒక యాక్సిడెంట్ అయింది. ఎట్లా? కెరియర్లో గీతాంజలి అనేది ఒకటి వచ్చి యాక్సిడెంట్ అయింది. అందువల్ల కెరియర్ స్టార్టింగ్లో మీరన్న యాక్సిడెంట్ అయింది. అది నాకు లెగ్ బ్రేక్ అయింది, రైట్ లెగ్ బ్రేక్ అయింది. నాకు నీ సరిగ్గా ఉండదు, నీ ప్రాబ్లం ఉంది. నా నడక కూడా కొంచెం వంకరగా ఉంటుంది. నేను ఆ విషయం మర్చిపోయినప్పుడు ఎదురుకి బాగా తెలుస్తూ ఉంటుంది అనమాట. అలా నడుస్తూ ఉంటాను. కొంచెం కాన్షియస్ అయితే మళ్ళీ, ఎందుకంటే దీని మీద ఎక్కువ బరువు పెట్టకూడదని ఇన్నర్గా ఏదో ఉండి అలా నడుస్తూ ఉంటాను. అది కెరీర్ స్టార్టింగ్లో బైక్లో. ఎట్లా అయిందండి యాక్సిడెంట్? ఎట్లా అయింది? ఖమ్మం ఇక్కడ నుంచి మంచిగా ఇక్కడ తిరగటానికి ఒక వెహికల్ కొనిచ్చారు మా ఇంట్లో వాళ్ళు. అంటే పర్లేదు వీడి ప్రయత్నం బాగుంది అని చెప్పి ఒక బండి కొనిపించారు. అతి ఉత్సాహంతో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఖమ్మంకి రోజు గ్యాప్ వచ్చి సరదాగా పండగకు దీనికి సంథింగ్ బయలుదేరాను బండి మీద. 2 వీలర్ మీద వెళ్ళాను. ఖమ్మంకి ఇంకో 10 నిమిషాల్లో రీచ్ అవుతానంగా కేశవాపురం అని ఒకటి ఉంది కూసుమంచి, ఖమ్మంకి దగ్గరలో. అక్కడ చిన్న క్రాస్ ఉంటుంది అన్నమాట. నా ఫ్రెండ్ ఇంకో శివ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతను కూడా టీవీలు ఋతురాగాలు వాటిల్లో చాలా ఫేమస్. ఇప్పుడు తను అవన్నీ మానేసి జాబ్ చేసుకుంటున్నాడు. నా బాధ అంతా నేను ఎక్కువగా బాధపడే ఇదిలో శివ గురించి. ఇద్దరం కలిసి కెరీర్ మొదలుపెట్టాం. శివ అని ఋతురాగాల వాటిల్లో చాలా మంచి స్టేజ్లో ఉండే ఆర్టిస్ట్ అతను. అప్పటికి టీవీలో బాగా ఇది. అతను నేను ఖమ్మం బయలుదేరు. అతనికి చిన్న సోరియాసిస్ అని ఒక డిసీజ్ ఒకటి ఉంది, స్కిన్కి సంబంధించి. మా ఫాదర్కి కూడా అది ఉంది. అదేదో కొంచెం మా ఫాదర్కి తగ్గడంతో దాని గురించి మాట్లాడదాం, కొంచెం ఫ్యామిలీ దగ్గరగా. తను ఎంత క్లోజ్ అయిపోయాడంటే నాకు ఒక 3 నెలల క్రితం పరిచయం అయినా బాగుండేదన్న, నువ్వు నాకు చెల్లెల్ని ఇచ్చి నీకు పెళ్లి చేసేవాడిని అన్నాడు అనమాట. నేను పెళ్ళి అయిపోయిన తర్వాత అంత మాట అన్నాను అంటే అంత ఎమోషనల్గా బాండింగ్. నేను ఎక్కడికి వెళ్ళినా పొద్దున్నే నా దగ్గరికి బేగంపేటకి బోరబండ నుంచి ఒక బుట్టలో అన్నము రసం అన్నీ పెట్టుకొని వచ్చేవాడు. మళ్ళీ సాయంత్రం వెళ్ళేవాడు. ఇద్దరం కలిసి జర్నీ చేసేవాళ్ళం ఇండస్ట్రీలో హ్యాపీగా. అలాంటిది ఖమ్మం బయలుదేరాం. పాలేరు అని ఒక రిజర్వాయర్ చాలా బాగుంటుంది అనమాట. ఖమ్మంకి బిఫోర్లోనే పాలేరు అని ఉంటుంది. వాటర్ గేటర్ అదిరిపోద్ది. అది చూపిద్దామని ఒక బస్సు వస్తుంటే ఆ బస్సుకి ముందే ఆ లైటింగ్లో వెళ్తా, ఈ లైటింగ్లో చూపించవచ్చు అని ఆలోచన వచ్చి చూపించుకుంటూ వెళ్తే అది ఎంత అంటే టక్మని వెళ్ళిపోద్ది కదా. పాలేరు రిజర్వాయర్ ఇలా ఉంటుంది. ఇలా వచ్చేసరికి లైటింగ్ వెళ్ళిపోయి నవ్వుకున్నాం. బస్సు సైడ్ ఇచ్చాం, వెళ్ళిపోయింది. వెళ్తా ఉన్నాం. కొంచెం దూరం అలా వెళ్ళిన తర్వాత కేశవాపురం దగ్గరికి వచ్చిన తర్వాత బస్సు స్లో అయిందన్నమాట. ఓకే, ఎవరు దిగుతున్నారన్న అదే ఆలోచనతో నేను ఇలా తీసుకుంటే ఎదురుగా లారీ వచ్చి కొట్టేసింది. ఈ సేఫ్టీ గార్డ్ ఉంటుంది కదా బండికి, 2 వీలర్కి, అది డోర్ వేసినట్టు క్లోజ్ అయింది. నాకు అది వచ్చి లారీ వచ్చి తగిలే వరకే గుర్తుందండి. దాని తర్వాత కట్ చేస్తే ఈ హైట్లో వచ్చి కింద పడ్డా నేను. అక్కడే మళ్ళీ దాని మధ్యలో ఏం జరిగిందో తెలియదు. అందుకే సప్మ అనేది ఫ్లాష్ కట్ పడ్డట్టు అయింది అంతే. రెప్పపాట్లో జరుగుద్ది అంటారు కదా యాక్సిడెంట్. చూస్తే నేను కింద పడి ఉన్నా. నా కళ్ళ ముందు నా కొత్త హీరో హోండా బండి ఈడియట్లో ఉంటుంది, 1213 అని ఆలీ గారు వేసుకొని వెళ్తూ ఉంటారు. అంటే నేను బాగా తిరిగేవాడిని అప్పట్లో. ఆ బండి అలా రాసుకుంటూ వెళ్తూ ఉందన్నమాట. నా హెల్మెట్, చిన్న హెల్మెట్, హాఫ్ హెల్మెట్ నా పక్క నుంచి ఇంకోటి దాన్ని దొక్కుంటూ వెళ్ళిపోయింది. చూస్తే లెగకపోతే లెగలేకపోయాను. చూస్తే జీన్స్లో నుంచి థైబోను స్కిన్ నుంచి చీల్చుకొని బయటకు వచ్చి తెల్లగా కనపడుతుంటే కొడితే అది బోన్ తీసి లోన్ పెట్టుకొని శివ శివ అని అరిస్తే ఆ పక్కన ఉన్నాడు. నిజంగా ఆ అబ్బాయి పేరు శివ. అప్పుడు ఓం నమ శివాయ అని ఒక 10:30 టైంలో బాగా ఫేమస్ సీరియల్. అది హిందీ వర్షన్ డబ్బింగ్ అయి తెలుగులో వచ్చేది. బాగా ఫేమస్ సీరియల్. అది చూసి ఎవడో పడుకుంటున్నాడు అప్పుడే ఇట్లా డోర్ వేస్తా. నేను ఈయన శివ శివ అని అరుస్తుంటే ఆయన ఉరికి వచ్చాడు. ఆయన మరి ఆ సీరియల్ మరి ఉన్న మూడ్లో ఉన్నాడు. వచ్చి పక్క తీశారు. నా హెయిర్ స్టైలు నన్ను చూసి అచ్యుత్ అనుకున్నారు నన్ను వాళ్ళు. ఓకే, అచ్యుత్ గారా, టీవీ యాక్టర్ అచ్యుత్ అంటే అతనికి లైట్కి ఇక్కడ ఏదో చిన్న దెబ్బ తగిలింది. అతనికి రైట్ లెగ్ ఫ్రాక్చర్ అయింది. ఖమ్మం వెళ్ళాం. ఖమ్మంలో జాయిన్ చేశారు. అప్పుడు కొన్ని ఇక హాస్పిటల్ ఎలా జరుగుతాయి అవన్నీ వదిలిపెట్టేస్తే అబ్బాయిని మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్తాం. తెల్లారు ఒకడు వచ్చి సినిమాల్లో ఓపెన్ చేసినట్టు ఒక కంపౌండర్ టక్మన్ డోర్ ఓపెన్ చేసి శివారెడ్డి ఎవరంటే అతనంటే మీరు మాత్రం ఏం తినొద్దండి శ్రీనివాస్ రెడ్డి, మీరు ఏదన్నా తినొచ్చు అంటే ఎందుకంటే తినొద్దని చెప్పారు డాక్టర్ గారు, ఏం చెప్పొద్దు తినొద్దని చెప్పండి అని పిలిచారు. అన్న మేము తెలివైన వాళ్ళమే,
ఏదో నువ్వు తినొద్దంటే ఏదో ఊహించేసుకొని టెన్షన్ పట్టం కాదు, రీజన్ ఏంటో చెప్పు అంటే ఆయన స్కల్ప్ చిన్న క్రాక్ వచ్చిందండి అన్నారు. ఇమీడియట్లీగా అతనికి ఒక అంబులెన్స్ బుక్ చేసి హైదరాబాద్ తీసుకొస్తున్నాం. అది మధ్యలో అంబులెన్స్ కూడా బ్రేక్ ఫెయిల్యూర్, ఆ రాళ్ళు పెట్టి ఆయన చాలా ఇబ్బంది పడుతూ వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే అది ఎక్స్రేలో ఫాల్ట్, స్కల్ప్ గీత కాదు, ఎక్స్రేలో ఫాల్ట్. ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడటంతో ఒళ్ళంతా ఆయనకి సోరియాసిస్ వచ్చేసింది. నా వల్ల ఇండస్ట్రీ కలలు కన్నా ఒక శివ అనే అతను నా క్లోజ్ ఫ్రెండ్, ఇండస్ట్రీలో లేకుండా నా వల్ల నాతో కలిసి జర్నీ చేద్దాం అనుకున్న ఒక ఆర్టిస్టు నా వల్ల నేను ఖమ్మం తీసుకెళ్ళి నేను యాక్సిడెంట్ చేయటం వల్ల అతను ఇండస్ట్రీకి దూరం అయ్యాడన్న బాధ ఎప్పటికీ దహించేస్తూ ఉంటుంది నన్ను. నేను మంచి పొజిషన్కి వెళ్ళాక ఏదన్నా నేను ఎవరికైనా చేయగలుగుతానంటే ఫస్ట్ ఆయనకే చేయాలని ఆలోచన మనసులో ఉంది. అప్పుడు ఆ ఇండస్ట్రీ ఒక 2 years గ్యాప్ వచ్చేసింది. నాకు ఇన్ఫెక్షన్ వచ్చేసింది కాలు, అంటే ఈ టైర్లు, ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిన ట్రీట్మెంటు, దానివల్ల మిగతాది లోన్ పెట్టి కుట్టేయడం, దీనివల్ల ఏమైందంటే మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చి 1 నెల రోజులు నేను అసలు సూర్యుడు అనేవాడిని చూడలేకపోయా. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తుంటే చూసాను. ఆ లెగ్ బ్రేకే నాకు బ్రేక్ అయింది, అతనికి కెరీర్ బ్రేక్ అయింది, నాకేమో బ్రేక్ అయింది. శ్రీనివాస్ రెడ్డి మంచి ఆర్టిస్టు అన్న సింపతితో నాకు ఫంటానికి ఇచ్చారు, నవ్వించి ఇచ్చారు. దాని తర్వాత ఫ్రెండ్స్ అందరూ తీసుకెళ్ళి పూరి గారిని పరిచయం చేశారు. ఈ డేట్ పడింది. తను ఇప్పటికి టచ్లోనే ఉంటాడు శివ. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అతను? జాబ్ చేస్తున్నాడు, అదే ప్రైవేట్ కంపెనీలో ఏదో జాబ్ చేస్తున్నాడు. నేను ఎన్నోసార్లు ఫోన్ చేసి కొన్నాళ్ళు మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అంటారు కదా, మీ ఇద్దరు గ్రహాలు గెలవట్లేదో నేను జయముని చెమరాలో కూడా ఆత్మవిశ్వాసం అంధవిశ్వాసం అని ఒక మెయిన్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు కూడా తనే గుర్తొస్తూ ఉంటాడు. కొన్నాళ్ళు గ్యాప్ వచ్చేసింది మా ఇద్దరికి. ఎవరైతే తన శ్రేయభిలాషులు అవ్వచ్చు, తన మంచి కోరుకునే వాళ్ళు అవ్వచ్చు, మీ ఇద్దరికి ఏదో సెట్ అవ్వట్లేదేమో అని కొంచెం కాంటాక్ట్ మధ్యలో పోయింది. అయినా నేను పట్టుకున్నాను మళ్ళీ. ఇప్పుడు కాంటాక్ట్లో ఉన్నాడు, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు అంటే కొంచెం తెలిసిపోయినాయి కదా, ఇప్పుడు అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ కలవటం చాలా తక్కువ అయింది. నా బిజీలో నేను ఉంటాం, అతను బిజీలో అతను ఉంటాం. ఇది ఏ టైంలో అయింది? సీరియల్స్ టైంలోనా? 99. ఇంకా సినిమాలకు రాలేదు మీరు? సినిమా అంటే నేను యాక్చువల్గా ఇండస్ట్రీకి వచ్చిందే 97 ఎండింగ్ 98 మార్నింగ్ టైంలో వచ్చాను. 98లో యాక్సిడెంట్ అయింది, మళ్ళీ 2000 ఎండ్కి వచ్చాను నేను. అందుకే కెరీర్ 2000 నుంచి ప్లాన్ అది నా జీవితంలో మెమరీలోంచి తీసేద్దాం అన్న ప్రయత్నంతో నా కెరీరే 2000 నుంచి స్టార్ట్ అయిందని చెప్పుకుందాం అని ఎంత ప్రయత్నం చేసినా అది ఎప్పుడు నన్ను హంట్ చేస్తూనే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకి ఎందుకు దూరం అయ్యారు? ఏదైనా చిన్న గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. దానికి చుట్టుపక్కల క్యారెక్టర్లు హెల్ప్ అవుతాయి సార్ బాగా. మన ఆలోచనకి మనకు వచ్చిన ఒక డౌట్ను లేకపోతే మన సెంటిమెంట్లకి ఇది చేయటం, చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంటు వచ్చే వర్డ్ ఒకటి చెవిలో పెడితే తను కూడా ఆలోచిస్తారు, కానీ ఫోర్స్ ఎక్కువ ఉంటే సరేలే అంటారు.